నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో 46 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో 3,23,000 చేప పిల్లల విడుదల. కలెక్టర్ పి ప్రశాంతి. 5,300 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు. రాజమండ్రిలో ఘనంగా రహదారి భద్రతా మాసోత్సవాలు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అధికారుల పిలుపు. గోదావరి తీరంలో ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు. యువత మహాత్ముని ఆశయ సాధనకు కృషి చేయాలని ప్రముఖుల పిలుపు. జిల్లాలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 3,23,820 చేప పిల్లలను జిల్లాలోని గల 5 నియోజకవర్గాల్లో 46 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో మత్స్యకారుల సొసైటీలకు అందుబాటులో ఉండే విధంగా చేప పిల్లలను విడుదల చేయడమేందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజానగరం మండలం నందనాడ గ్రామ పంచాయతీ అడ్సుమిల్లి వెంకయ్య చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మత్స్యకార సహకార సంఘాలకు సరఫరా చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. దీనివల్ల జిల్లాలో గల మైనర్ ఇరిగేషన్ చెరువుల్లోని చేపల ఉత్పత్తితో పాటు ఉత్పాదకత శక్తి పెరుగుతుందని తెలిపారు. నీటి వనరులు పూర్తిగా వినియోగించుకోవడానికి వీలు పడుతుందన్నారు. ఈ చేప పిల్లల విడుదల వల్ల 32 మత్స్యకారుల సహకార సంఘాల్లో గల 5,300 మంది కుటుంబాలకు జీవనోపాధి మెరుగుపడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. చేప పిల్లలను బయట కొనుగోలు చేస్తే ఆర్థికపరంగా సొసైటీలకు కొంత భారం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే సీడ్స్ను మత్స్యకార సొసైటీలకు అందిస్తున్నట్లుగా తెలిపారు. 3-4 నెలల్లోనే చేప పిల్లలు పెరిగి వారు పట్టుకోవడానికి అందుబాటులోకి వస్తాయని, తద్వారా వారికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపలు అధికంగా లభించడం వల్ల ప్రజలకు మంచి ప్రోటీన్ గల తాజా ఆహారం అందుబాటు ధరలో లభిస్తుందని వివరించారు. దీనివల్ల ప్రోటీన్ సెక్యూరిటీ సమకూరి ప్రజలకు పోషకాలు చేకూరుతాయన్నారు. ఇప్పటి వరకు మత్స్యశాఖ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న చెరువును మాత్రమే వినియోగిస్తూ వస్తున్నామని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఆక్వా జోన్లో ఉన్న చేపల చెరువులను సబ్సిడీ అందించడం జరుగుతోందని వివరించారు. ఇప్పటికే చెరువులు తవ్వి నాన్ ఆక్వా జోన్లో ఉన్న వారికి కూడా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పర్మిషన్ ఇచ్చి వారికి కూడా సబ్సిడీకి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, జిల్లా మత్స్య సహకార సంఘ ప్రెసిడెంట్ బల్సాడ్ రంగారావు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన కింద. అలానే ఇప్పుడు మనకి ఇన్లాండ్ ట్యాంక్స్ అయితే ఎగ్జిస్టింగ్ ట్యాంక్సే మనం వాడుతున్నాం. మన ఫిషరీస్ కంట్రోల్లో ఉన్నది కానీ అదర్వైజ్ పంచాయతీ కంట్రోల్లో ఉన్నది. అలానే ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ మనకు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. ప్రైవేట్గా ఏవైతే ఆక్వా చేసుకుంటున్నారో ఆక్వా జోన్లో లేకుండా చేసుకునే వాళ్ళకి ఆక్వా జోన్లో రావడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ మేరకు ఇప్పుడు మనం గ్రామ సభలు కూడా కండక్ట్ చేసుకొని ఎవరు ఆక్వా జోన్లోకి వస్తారు అనేది మనము వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. ఆక్వా జోన్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే కొత్తగా ట్యాంక్స్ అంటే నాన్ ఆక్వా జోన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వ టైంలో పర్మిషన్స్ లేకుండా అంటే లైక్ శాంక్షన్స్ లేకుండా బట్ దే ఆర్ డూయింగ్ ఆక్వా, వాళ్ళకి కూడా పర్మిషన్స్కి గవర్నమెంట్ ఆమోదించింది కాబట్టి అది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. రాజమండ్రిలో రహదారి భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా పోలీస్, జిల్లా రవాణా శాఖ సంయుక్తంగా మహిళా అధికారులు, సిబ్బందితో హెల్మెట్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించడం భారం కాదు, ఇది మన అందరి బాధ్యత అని అధికారులు వివరించారు. బండి నడిపే వారితో పాటు వెనక కూర్చున్న వారు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించి గమ్యాలకు సురక్షితంగా చేరుకోవాలని అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్ సురేష్ ఆకాంక్షిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు, జిల్లా రవాణా శాఖ సంయుక్తంగా సుమారు 200 మంది జిల్లా మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది, జిల్లా రవాణా శాఖ మహిళా అధికారులు, సిబ్బంది, మహిళా రక్షక్ టీంలు, WMSK, GMSKలతో అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సురేష్ ఆధ్వర్యంలో
జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీ చేశారు. జయన్ రోడ్, రామాలయం సెంటర్, ముగ్గుపేట్ సెంటర్, ఆజాద్ చౌక్, దేవి చౌక్, కంబాల్ చెరువు మీదుగా చిరంజీవి బస్టాండ్ వరకు ఈ అవగాహన ర్యాలీ జరిగింది. అనంతరం చిరంజీవి బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి హైటెక్ బస్టాండ్, వై జంక్షన్, సెంట్రల్ జైల్ రోడ్, లాలా చెరువు మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ మాట్లాడారు. హెల్మెట్ ధరించడం భారం కాదని, అది మన అందరి బాధ్యత అని గుర్తు చేశారు. బండి నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగి ఉండాలని, వీధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ బి రామకృష్ణ, ఇన్స్పెక్టర్ ఎ శ్రీనివాసరావు, నబీ, సిహెచ్ సూరిబాబు, కె మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం భాగంలో కూడా ఒక నెల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మీరు కూడా ప్రజల్లో కూడా అవగాహన రావాలి. గవర్నమెంట్ ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ప్రజల్లో చైతన్యం రావాలి. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మోటార్ సైకిల్ ఉందంటే దానిలో హెల్మెట్ విధిగా ధరించి మనం వస్తే మళ్ళీ మన యొక్క ప్రయాణం చేసి మన గమ్యాన్ని చేరి ఇళ్లకి క్షేమంగా సురక్షితంగా చేరాలన్నది మా యొక్క ఉద్దేశం, గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. దీన్ని పాటించకుండా చాలామంది కూడా దాన్ని ఏదో హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్య ధోరణితో చాలామంది కూడా ఉన్నారు. ఆ నిర్లక్ష్య ధోరణి అనేది కూడా విడనాడి ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే దీని యొక్క ఉద్దేశం ఇది కార్యక్రమం. కాబట్టి మేము కోరేది ఏమంటే అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. మీ యొక్క ప్రయాణం కూడా సురక్షితంగా ఉండి అందరూ కూడా క్షేమంగా ఉండాలి. ప్రజల యొక్క భద్రతే మేము కోరుకుంటున్నాము. దాని యొక్క భాగంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ర్యాలీ. అందుకని అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. ట్రాఫిక్ నియమ నిబంధనల్ని ఖచ్చితంగా నేటి సమాజానికి మహాత్మాగాంధీ బోధనలు అనుసరణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కంబాల చెరువు సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెల్లదొరల పాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పించడానికి మహాత్మా గాంధీ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. అహింసా సిద్ధాంతంతో ఆయన చేసిన పోరాటం ఆదర్శనీయమని, దేశానికి స్వతంత్రం సముపార్జించడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. గాంధీజీని విదేశాలలో ఆదర్శవంతంగా తీసుకుంటున్నారని, అది భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, మాజీ కార్పొరేటర్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తెంగెళ్ల బాబీ, పార్టీ నాయకులు రెడ్డి మల్లేశ్వరరావు, జక్కంపూడి అర్జున్, మళ్ళ వెంకట్రాజు, కెవి శ్రీనివాస్, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, వానపల్లి శ్రీనివాసరావు, జి కొండబాబు, సింహాద్రి సతీష్, బర్ల గిరిజ, మిర్తిపాటి అశోక్, సింహాద్రి లోకేష్ తదితరులు నివాళులర్పించారు. దేశాల్లో వాళ్ళు కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి మనం చాలా గర్వపడాలి. మన భారతదేశంలో మహాత్మా గాంధీ గారు జాతి వివక్షకు వ్యతిరేకంగా ఆయన దక్షిణాఫ్రికాలో సాగించిన పోరాటం కూడా అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మహాత్మా గాంధీ గారు వర్ధంతి రోజున ఆయన అనుసరించిన మార్గం, ఎందుకంటే మహాత్మా గాంధీ గారి బోధలే మన ఇప్పటికీ కూడా అనుసరణీయం. మన దేశ ప్రజలందరికీ కూడా అనుసరణీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మహాత్మా గాంధీ గారికి ఆయన స్మృతికి నివాళులు అర్పించుకుంటూ జోహార్ తెలియజేసుకుంటాం. రాజమండ్రి మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం సాధించడానికి చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ప్రతినిధి, బెజవాడ ట్రస్ట్ చైర్మన్ బెజవాడ రంగారావు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకుని మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి మహనీయుల త్యాగాలను కొనియాడారు. మహనీయుల త్యాగాల ఫలాలను అందరూ గుర్తించి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. మహాత్మా గాంధీ ఆత్మకు శాంతి కలగాలని వేద పండితులు మాతేటి బాలసుబ్రహ్మణ్యం, పి నారాయణమూర్తి, కుందుర్తి కిషోర్ వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవత సుధాకర్, అరవ సురేష్, జాన్సన్,
కోడూరి సుబ్రహ్మణ్యం, బెజవాడ వెంకట దుర్గాప్రసాద్, సిహెచ్ నాగబాబు, మాదేటి రవిప్రకాష్, బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నీతిగా పాలించినప్పుడు ఆయనకి ఆప్తశాంతి కలుగుతుంది. ఎలక్షన్స్ అనగానే డబ్బుతోటి ఓట్లు కొంటాలు, మందు ఓట్లు తిత్తాలు కాకుండా పాలించే వాళ్ళందరూ కూడా గాంధీని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యువత అందరూ కూడా మంచి మార్గంలో నడాలని ఈ పద్ధతి ద్వారాగా తెలుపుతూ జరుగుతుంది. సిద్ధాంతాల్లో ఉన్నటువంటి నీతి, న్యాయం, ధర్మం, అలాగే సహనం, త్యాగం, సమన్వయం ఇవన్నీ ఉండాలని చెప్పి కోరుకుంటూ నేటి యువత వీటిని ఆలోచించి వాటిని పాటిస్తూ ముందుకు వెళితే మన దేశం ఎంతో గొప్పగా స్వర్ణ దేశంగా మారుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాతిపిత మహాత్మా విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యప్రభ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణంరాజు, ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ అలేఖ్య, నర్సింగ్ సూపరింటెండెంట్ కె లక్ష్మి, దేశిరెడ్డి బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో రాజమండ్రి కంబాల్ చెరువు వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వాసవి క్లబ్ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కంబాల్ చెరువు వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు శ్రీకాకుళి శైలజ, సెక్రటరీ కారుమూరి మురళీకృష్ణ, ట్రెజరర్ కొమ్మరకుంట్ల లక్ష్మీకాంతం, ఐఏవిపి మల్టిపుల్ శ్రీకాకుళి కరుణాకర్, పాస్ట్ గవర్నర్ బాలనాగు కాశీ విశ్వేశ్వరరావు, క్లబ్ సభ్యులు బచ్చు వెంకట సూర్యనారాయణ, మూర్తి, మద్దుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోలమూరు పద్మాక్షి నగర్లో వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో నవమ వార్షిక పక్ష దీక్ష సతచండీ సహిత సూర్యారాధన గురువారం ప్రారంభమైంది. కోలమూరు పద్మాక్షి నగర్లో వడలి కుమార్ శర్మ ఫిబ్రవరి 12వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి త్రిచ, మహాసౌర, అరుణ సూర్య నమస్కారాలు, చండీ హోమాలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 11:30 గంటలకు సూర్య తీర్థమిస్తారు. గత 8 ఏళ్లుగా నిర్వహిస్తున్న సూర్య ఆరాధనలో భక్తులు పాల్గొని సూర్య తీర్థం స్వీకరించాలన్నారు. ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సూర్య జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పుష్పాలతో అర్చన ఉంటాయని పేర్కొన్నారు. 8, 9, 10 తేదీల్లో మహాలక్ష్మి ఆరాధనలో మహాలక్ష్మి హోమం జరుగుతుందన్నారు. 12వ తేదీన పూర్ణాహుతి, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. మాఘమాస సందర్భంగా జరుగుతున్న ఈ సూర్యారాధనలో యాగశాలలో సకల దేవతల యొక్క స్వరూపం యాగశాల. ఇక్కడికి వచ్చి ఒక 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శనం చేసి ఎం చింతయతే కామం, మీరు ఏ అయితే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. అందుచేత ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరుచుకుని సూర్య భగవానుడి అనుగ్రహం పొందగలరు. హరి ఓం తత్సతు. పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణంలో ఉన్నాయని, ఆ కళాశాలలు మేము నిర్మించలేమని కూటమి ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ వ్రాసి 2025 విద్యా సంవత్సరం 700 MBBS సీట్లు నష్టం కలిగించేలా వ్యవహరించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో 13 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయని, 2023లో ఆనాటి ప్రభుత్వం 8,480 కోట్లతో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారని, 2023 సెప్టెంబర్ నాటికి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ప్రారంభించారు. కానీ 2024కి 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పాడేరు, పులివెందుల్లో ప్రారంభం కావలసి ఉండగా పాడేరులో కేవలం 50 సీట్లతో ప్రారంభించి మిగతా చోట్ల అక్కర్లేదని నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసేశారని పేర్కొన్నారు. ఏపీ విద్యార్థులు 2,450 మెడికల్ సీట్లను కోల్పోయిందని,
దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతున్నారని మధు అన్నారు. ఇక నుండి డబ్బు ఉన్నవాడు మాత్రమే ₹1 కోటి వెచ్చించి ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్లో చేరుతారని, దీంతో వైద్యం పూర్తిగా సామాన్యుడికి దూరం కానుందని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలను పునర్నిర్మాణాన్ని పూర్తి చేసి మెడికల్ సీట్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని, లేని ఎడల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో సంప్రదించి నీట్ విద్యార్థులు తల్లిదండ్రులతో భవిష్యత్ ఆందోళన చేపడతామని మధు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పా రమణ, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పి లావణ్య తదితరులు పాల్గొన్నారు. 7 నెలలైనా రద్దు చేయకపోగా ఉన్న ఈ గవర్నమెంట్ కాలేజీలని ఎత్తేస్తా అన్నారు. అమెరికా నుంచి ఏ దేశాల్లో అయినా ఆ దేశం అభివృద్ధి అవుతుందంటే విద్యా వైద్యాన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉండడం. అందుకని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ క్వశ్చన్ చేసే ఆయన ఆలోచించి, ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు ఆలోచించి జగన్ ఇచ్చిన జీవోల్ని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు మూసేస్తున్న కళాశాలని వెంటనే తెరిపించే విధంగా మన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మీద చూస్తే సరిపడే సిబ్బంది లేరు, నిర్మాణం పూర్తి జరగలేదు. అందుకనే తక్షణమే ఇంకో 70 కోట్లు విడుదల చేసి రాజమండ్రి మెడికల్ ఆసుపత్రిని కూడా త్వరగానే పూర్తి చేయాలని కోరుతున్నాం. సమాజంలో మద్యపానం నిర్మూలించాలని కోరుతూ విద్యార్థులు అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యం చైతన్య వేదిక మోడల్ తెలి సంఘం ఆధ్వర్యంలో కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇంటింట మద్యపానం ప్రక్షాళన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శన చేశారు. ఈ అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరిగాయి. విశ్రాంత పోలీస్ అధికారి చిప్పాడ రుద్రబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సమాజంలో అన్ని సమస్యలకు, సామాజిక రుగ్మతలకు మద్యపానమే కారణమని పలువురు ప్రముఖులు విశ్లేషించారు. మహిళా సాధికారత కోసం తప్పనిసరిగా మద్యపాన రహిత సమాజాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవ కుమారి, వైస్ ప్రిన్సిపల్ కెఎస్ రాజ్ కుమార్, ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీవల్లి, మన్యం పర్వతవర్ధన్ రావు, డాక్టర్ సూర్యనారాయణ, శ్రీరామ్మూర్తి వెంకటరమణ, మురపాక వీరభద్రరావు, బాబ్జీ తదితరులు సందేశాలను అందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ జాతాకు శ్యామల సెంటర్ వద్ద ఘన స్వాగతం లభించింది. విశాఖ ఉక్కు పరిశ్రమను సెయిల్లో విలీనం చేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు యు రామస్వామి డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా చేపట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జాతా జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం చేరుకుంది. జాతాకు స్థానిక నాయకులు శ్యామల సెంటర్ వద్ద పూల జల్లులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు టి అరుణ్ అధ్యక్షత వహించారు. ఈ జాతాను ఉద్దేశించి యు రామస్వామి మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం కేవలం ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకోవడం సరైంది కాదని అన్నారు. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరులో జరగబోయే సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలలో చర్చించి విశాఖ ఉక్కు పరిరక్షణకు తీర్మానం చేయనున్నామని వెల్లడించారు. జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత విధానాలను వివరించారు. బి గురప్ప మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఉత్పత్తి 20 మిలియన్ల టన్నులకు విస్తరించే అవకాశం ఉందన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు ఎన్ రామారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ రాష్ట్రంలో ఏకైక భారీ పరిశ్రమ అని అన్నారు. రాష్ట్ర నాయకులు వై రాము మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయిస్తామంటూ యువగళంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని గుర్తు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు విశాఖ ఉక్కుపై ఆధారపడి ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు బి మహేష్, యు సోమేష్, జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు, టి తులసి, బి పవన్, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ రాజా, సుందర్బాబు, బి పూర్ణమరాజు, రాణి, సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ మూర్తి, సావిత్రి, తాతారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ పోరాట శిబిరం దగ్గర ఆయన ప్రకటించాడు, మేము కూటమి అధికారంలోకి వస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే పార్లమెంట్ లో గలమెత్తుతాం, స్టీల్ ప్లాంట్ కి క్యాపిటల్ మైన్స్ ని మేము కేటాయిస్తామని చెప్పి
కాపాడుకుందాం విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను కాపాడుకుందాం విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విధానాన్ని ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విధానాన్ని మార్చి 21, 22, 23 తేదీల్లో నాందేడ్లో జరిగే ఏఐకేఎంఎస్ 3వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షురాలు టాన్య పిలుపునిచ్చారు. ఏఐకేఎంఎస్ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షురాలు పి టాన్య మాట్లాడారు. రైతాంగ వ్యవసాయ కూలీల సమస్యలపై ఏఐకేఎంఎస్ రాజీలేని పోరాటాలు చేస్తోందని తెలిపారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నక్సల్బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ తదితర పోరాటాలన్నీ కూడా ప్రతిఘటన పోరాటాలని, దున్నేవానికి భూమి కేంద్రంగా ఇవి జరిగాయని తెలిపారు. మరోపక్క వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ శక్తులను తిరిగి తీసుకురావడానికి డిజిటల్ అగ్రిమేషన్ తీసుకుని వస్తున్నారని దుయ్యబట్టారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గాయల్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడంతో పాటు కార్మిక హక్కులను కాల్రాస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జాతీయ నాయకులు బి భాస్కర్, ఎం ప్రతాప్ రెడ్డి, టి ప్రకాష్, యు గన్రాజు, కె బాలుదర, డిపి పోలయ్య తదితరులు పాల్గొన్నారు. వంతులు మహిళలు నిర్వహిస్తున్నారు. కానీ ఆదాయంలో పురుషులతో పోలిస్తే 10% మాత్రమే వాళ్ళకి లభ్యం వస్తుంది. ఆస్తి విషయంలో వస్తే 1% మాత్రమే ఇదవుతుంది. అన్నింటిలో కూడా సమానత ఇదవుతుంది. ఈ దేశంలో ఉండేటువంటి ఆదివాసుల సమస్యలు, దళితుల సమస్యలు, ఇతర రైతు చిన్న సన్నకారు పేద రైతుల సమస్యలు, మొత్తం రైతాంగం సమస్యలను కూడా చర్చించి తగిన నిర్ణయాలు చేసుకోవాలని చెప్పేసి ఈ ఉద్యమాన్ని సమీక్షించుకోవాలని చెప్పి ఈ మహాసభలో తలపెట్టాం. लंबे समय से 50 साल से ये जंग जारी है. नक्सलवादी आंदोलन श्रीकाकुलम, तेलंगाना, महाराष्ट्र, सातारा, ये भूमिहीन किसानों का जंग जारी है. यही राह पे अखिल भारतीय किसान मजदूर सभा पूरे देश में एक क्रांतिकारी किसानों का आंदोलन विकसित कर रही है. కేసీఆర్ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి వైఎస్సీపీ కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు నివసిస్తున్నటువంటి అడవులలో ఆదివాసులను గెంటివేయడం కోసం ఈరోజు చూస్తూ ఉంది. అదాని అంబానీలకు భూముల్ని కట్టబెట్టే విధంగా ఈరోజు ఉంది. ఇవన్నీ కూడా మహాసభలో చర్చించి రాబోయే రోజుల్లో ఈ ప్రజలకి భూమి దక్కే విధంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రతిఘటన పోరాటాలు చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వైద్య సేవల కోసం విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి పాఠశాల సిబ్బంది తరలించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా అధికారులకు స్పందించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు నరకల్లా వసతిగృహాలు మారాయని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు పచ్చడితో అన్నం పెడుతున్నారని ఆరోపణలున్నాయి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో బండరాళ్లు పడి 2 మృతి చెందారు. సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బతకడానికి కూలి పనులకు పోతే బతికే లేకుండా పోయింది. బండరాళ్ల మీద పడి తల్లి కూతురు ప్రాణాలు కోల్పోయారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండరాలు ఒకసారిగా మీదపడి 2 మహిళా కూలీలు మృతి చెందారు. మరో 5గురు ఈ ఘటనలో గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఉపాధి హామీ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బండరాళ్ల మీద పడడంతో కందార్పు సరోజిని, ఆమె కుమార్తె మమత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికితీశారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లి కూతుళ్ల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జిల్లాలో 46 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో 3,23,000 చేప పిల్లల విడుదల. కలెక్టర్ పి ప్రశాంతి. 5,300 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు. రాజమండ్రిలో ఘనంగా రహదారి భద్రతా మాసోత్సవాలు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అధికారుల పిలుపు. గోదావరి తీరంలో ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు. యువత మహాత్ముని ఆశయ సాధనకు కృషి చేయాలని ప్రముఖుల పిలుపు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.